ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార కేసు ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నిందితుడి కోసం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామంటున్న చందనా దీప్తితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతి పైన అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనపైన మాట్లాడేందుకు మనతో పాటు రైల్వే ఎస్పీ చందనా దీప్తి మనతో పాటు ఉన్నారు. మేము చెప్పండి, ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఆ యువతి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఇది ఏ టైంలో రిపోర్ట్ అయింది కేసు మీకు? See, this girl was going from Secunderabad లో ట్రైన్ ఎక్కి తను టువర్డ్స్ మేడ్చల్ వెళ్తుంది. ట్రైన్ వచ్చి తెల్లాపూర్ టు మేడ్చల్ వెళ్తుంది. ఇది ఈవినింగ్ అరౌండ్ 7-8 ప్రాంతంలో జరిగింది ఇన్సిడెంట్. 22nd నైట్. సో అమ్మాయి ట్రైన్లో జంప్ చేసేసింది. తర్వాత ఆమె ఫ్రెండ్స్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బట్ ఆ అమ్మాయి ఇట్లా సెక్షువల్ అసాల్ట్ అని ఏం చెప్పలేదు. అప్పుడు హాస్పిటల్లో నెక్స్ట్ డే కూడా ఎవరికి చెప్పలేదు. హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం ట్రైన్ నుంచి దూకానని మటుకు చెప్పింది. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న టైంలో తను రివీల్ చేసింది, ఇట్లా నా మీద ఇట్లా జరిగింది. అతను వచ్చి వెనక నుంచి గట్టిగా పట్టుకుని నువ్వు నాతో ఉండాలి అని చెప్పాడు. అయితే తను వెన్ షీ రెసిస్టెడ్ ఈ సెడ్ నాకు నువ్వు ఉండాల్సిందే అంటే నాకు ఒక రూమ్ ఉంది అక్కడికి రావాలి అంటే సరే వస్తానని చెప్పింది. బికాజ్ విడిపించుకున్న తర్వాత తను వీడెట్లయినా నన్ను బలాత్కారం చేసి నా పరువు తీస్తా అంటే మా ఫ్యామిలీ పరువు అంతా పోతుందని చెప్పి భయపడి ప్యానిక్కి గురై ట్రైన్లోంచి దూకేశానని చెప్తుంది. హర్ కండిషన్ స్టేబుల్ నౌ. అంటే సరిగ్గా ఈ హెరాస్మెంట్ జరిగేటప్పుడు ట్రైన్లో ఎవరు లేరా, వేరే ప్యాసింజర్స్ కావచ్చు, లేకపోతే ఆమె ఏం లేరు? సేయింగ్ ఎవరు లేరు అని చెప్తున్నారు. బికాజ్ ఎవరైనా ఉంటే కంపల్సరీ దే వుడ్ హావ్ కమ్ ఫర్ రెస్క్యూ, రైట్? లేరు అని చెప్తుంది. బట్ వీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆల్ దాట్. అండ్ బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. అంటే ఈ ఎంఎంటీఎస్ ట్రైన్స్లో ఈ లేడీస్ కోచెస్ సంబంధించి అందులో మన రైల్వే సంబంధించిన స్టాఫ్ కూడా ఉంటారా అక్కడ, దాంట్లో చూసుకుంటారా? Yes, ఉంటారండి. బట్ అవర్ స్టాఫ్, అవర్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ పెట్రోల్ డ్యూటీ. దే విల్ నాట్ బీ కాన్స్టెంట్లీ సిట్టింగ్ ఇన్ వన్ కంపార్ట్మెంట్. దే విల్ బీ గోయింగ్ అక్రాస్ ద కంపార్ట్మెంట్స్. దే విల్ బీ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ మేక్ అ కాల్ డయల్ 100 or 139 అండ్ టెల్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అంటే ఆఫెన్స్ అయిన తర్వాత చెప్పడం కాకుండా ఆఫెన్స్ అవ్వకముందు ఏదైనా సస్పిషియస్ ఇప్పుడు అక్కడ వచ్చాడు లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు, యూ కెన్ కాల్ అండ్ టెల్ దిస్ ఫెలో ఇస్ సిట్టింగ్ అంటే అప్పుడు కూడా 10 minutesలో మీకు హెల్ప్ వచ్చి ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. సో అలా అయితే మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆల్ ప్లేసెస్లో పోలీస్ ఆల్ టైమ్స్లో ఉంటారు అని అపోలో ఉండకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. బికాస్ ఆఫ్ కోర్స్ యూ అండర్స్టాండ్ దట్ అవర్ ఫోర్స్ ఇస్ ఆల్సో లిమిటెడ్, రైట్? ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే హెరాస్ చేశారో అక్కడ అతను గతంలో ఆమెకు తెలుసు అని చెప్తుందా, కనీసం రికగ్నైజ్ చేస్తాను అనే చెప్తుంది? షీఈ్ సేయింగ్ హీస్ అ స్ట్రేంజర్ అని. ఆమె ఎప్పుడు అతనితో పరిచయం లేదు. బట్ షీ విల్ రికగ్నైజ్. ఎస్. ఇప్పుడు ఆమె కండిషన్ ఎప్పుడు? షీ స్టేబుల్. ఇంటర్నలీ ఏం ఇంజరీస్ లేవు, ఎక్స్టర్నలీ ఉన్నాయి బాగా. ఐస్, జా, మౌత్ అండ్ ఆల్ షీస్ గాట్ లాట్ ఆఫ్ స్వెల్లింగ్. బట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ అమ్మాయిని త్వరగా రికవరీ చేయడానికి ఆల్సో ఇమోషనలీ వీఆర్ గివింగ్ అ కరేజ్ సో దట్ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి స్ట్రాంగ్గా ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఈ ఆఫెండర్ దొరకగానే నాకు చెప్పండి మేడం అని కూడా రిక్వెస్ట్ చేసింది. సో ఐ టోల్డ్ హర్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ వీ విల్ వెరీ సూన్ ప్రొడ్యూస్ ద అక్యూజ్డ్ అండ్ టేక్ హిమ్ టు జస్టిస్. టీమ్స్ ఏమైనా ఫామ్ చేశారు ఈ కేసు సంబంధించి అక్యూజ్డ్ కోసం? Yes, of course. Once we came to know that it is a sexual harassment case, 4 teams were formed and they were sent about for collecting CCTV footages and other scientific evidence and also human intelligence, and they've been doing their job very well. Very soon we'll come back with the results. ఇది అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి ఇప్పటికే 4 ప్రత్యేకమైన టీమ్స్ ఫామ్ చేశాము. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ఆధారాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి వీలైనంత త్వరగా కూడా ఎవరైతే ఈ అత్యాచార యత్నానికి పాల్పడ్డ నిందితున్నారో అతన్ని పట్టుకుంటాము అనేది రైల్వే పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి దగ్గర రన్నింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ట్రైన్ లో నుంచి యువతి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధిత యువతి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్లో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. కోచ్లో ఇద్దరే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సిఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.